ఆకాశరాజు ధరణీదేవి స్థానంలో ఉన్నారు. ఆ దెబ్బల నుంచి ఒకలా మాత్రం ఆందోళనగా ఉంటా ఉంది. ఈ దెబ్బలేమిటి నాయన, ఈ రక్తం ఏమిటి అని అడుగుతా ఉంటే మీ పద్మావతి గురించి వర్ణించి చెప్తున్నాడు. వినిపిస్తుంది. ఎందుకు చెప్పించుకుంటే ఏమన్నా ఒక విషయాలు తెలుస్తూ ఉంటాయి. మీ పద్మావతి కోసం భోజనం చేయట్లా, నిద్రపోవడం మా చక్కగా చెబుతామా తల్లి, చక్కగా చెబుతామా. ఎరుకల సానే మంచి మంచి వాక్కులు ఇమని చెప్పి మూల దేవతలకు మొక్కుకొని ఎరుక చెప్పటం మొదలు పెడతా ఉంది. సోది చెబుతానమ్మ సోది చెబుతాను, సోదోయమ్మ సోది ఎరుక చెబుతానమ్మ ఎరుక చెబుతాను. ఎరుకోయం చివరకు కాశీ విశాలాక్షి వరకు, పెదవాడ కనకదుర్గ పలుకు, శ్రీశైల భ్రమరాంబ పలుకు, కొన్నూరు పార్వతమ్మ పలుకు, శ్రీశైల శివకేశవులు పలుకు, స్వర్ణపురి జగన్నాథుడు పలుకు, పలుకోయమ్మ పలుకు. ఎంత ఈ గృహాన్ని పావన చేసి మీ సేవలు ఎందుకొని ఆదిపడుకు ఇక్కడికి విచ్చేసిన అమ్మాయికి ఏం కావాలి? నిఖితాకి వినయ విధేయతలు కలిగిన విద్యావంతులైన గుణవంతులైన వనితో శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి ప్రసాదించుగాక. కళ్యాణం జరిగినాక వెంకటేశ్వర గానామృత కళ్యాణము నూతన దంపతుల చేత జరిపించుకుగాక. ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరికీ చేయగలనమాట. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. ఓం నమో నారాయణాయ నమ శివాయ బ్రహ్మణే నమః. వివాహ మహోత్సవ ఆహ్వాన శుభపత్రిక. వధువు నారాయణపురి నివాసులైన ఆకాశరాజు ధరణీదేవి దంపతుల పుత్రిక పద్మావతి. వరుడు శ్రీ శేషాచల నివాసులైన వడుమాత ప్రియపుత్రుడు శ్రీనివాసుడికి ఇచ్చి కళ్యాణం చేయడం నిశ్చయించినారు. సుముహూర్తము 20వ తారీఖు 6వ నెల 2026. పరాభవనామ సంవత్సరము ఉత్తరాయణము ద్విష్వరుకు. జ్యేష్ఠ మాసము శుక్లపక్షము షష్ఠి సప్తమి తిథులు. ఉప నక్షత్రము స్థిరవారము. సాయంత్రం 8 గంటల నుండి 10 గంటల వరకు సుముహూర్తము. కళ్యాణ వేదిక లక్కోటి గోపీరాజు ధర్మవర్తి ఉమామహేశ్వరి దేవి గార్ల స్వగృహము. వారి విన్నపం అండి, పద్మావతి శ్రీనివాసుల కళ్యాణానికి కదలండి, గానామృతం గానం చేయండి.
ఆనందాలను తనివితీరా తెలిగించండి. ఎంత ప్రసాదములు భక్తిగా స్వీకరించండి. స్వామివారి కృప పాత్రలు భవదేవి వామదేవ మహర్షి గోత్రీకులు లక్కోటి గోపిరాజు ఉమామహేశ్వరి దేవి గారు సురేషు లయా గారు నాగసాయి హిమాన్విత నాగసాయి తల్లి గారు సూర్యావతి.
శుభాశీస్సులు అందజేయగాక. తథాస్తు తథాస్తు. ముహూర్తములో జీలకర్ర బెల్లము సమర్పిస్తున్నారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. కింద కనబడాలి. జీలకర్ర బెల్లం కలిపి చేసుకోవచ్చు. మంగళకరమైన మంగళ సూత్ర ధారణ ఏడుకొండలవాడ వెంకటరమణ. మూడు చౌగులు చక్కగా పోసి పసుపు రాసి పుట్టముంచి. మూడలు చేన అందరి చేతి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. మా పచ్చని తలంబ్రాలని వెండి తులాల తలంబ్రాలు, వెండి మందార పుష్పాల తలంబ్రాలు. కిందకనండి మామూలుగా. ఏడుకొండలవాడ వెంకటరమణ. బంగారు పుష్పాల తలంబ్రాలు, కనక పుష్పాలతో కనక తలంబ్రాలు. అమ్మవారికి ఆభరణాలు తిలకించేదమ్మా. ఈ ఆభరణాలకన్నీ కూడా ఎంతో మంది వారందరికీ కూడా వారు ఇచ్చిన దానికంటే కూడా అధిక ఫలితాన్ని స్వామివారు వారికి ప్రసాదించుగాక. తథాస్తు తథాస్తు తథాస్తు. ఒక్క నిమిషం. అయ్యా ఎడం భుజం మీద ఎడం చేయవే. ఇంకా మీరు కొద్దిగా పక్కకి వెళ్తే లెగవాలమ్మా మీరు.